ప్రేమ విఫలమైతే ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అలాగే జరిగి ఉంటే ఇది రొటీన్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అయి ఉండేది. కానీ ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చింది వెంకటలక్ష్మి. ప్రియురాలు పగబడితే ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకుంటే ఇలాగే ఉంటుందా అని అందరూ అనుకునేలా చేసింది. ఆ టైంలో ఆమె తమ్ముడు నాగేంద్ర ఆ దృశ్యం చూసి షాక్ అయ్యాడు. వెంటనే వెళ్లి అక్కను అడ్డుకున్నాడు. అక్క, ఏంటిది? నువ్వేంటి, పురుగుల మందేంటి? ఆందోళన చెందుతూ ఆశ్చర్యంగా అడిగాడు. పక్క గదిలోనే ఉన్న మరో తమ్ముడు శ్రీను కూడా కంగారు పడుతూ అక్కడికొచ్చాడు. తమ్ముళ్ళిద్దరూ అడిగేసరికి అప్పటి వరకు సీక్రెట్ గా ఉంచిన తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలుసుకున్న తమ్ముళ్ళు ఆవేశంతో రగిలిపోయారు. తప్పు వాడు చేస్తే నువ్వు చావడమేంటి? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నిన్ను మోసం చేసింది వాడు. వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్విలా చేస్తే ఎలా అని అక్క రోదార్చాడు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు, నీకు మేమున్నాం, నీ కంట కన్నీళ్లు రానివ్వం అంటూ తమ్ముళ్ళిద్దరూ ధైర్యం చెప్పారు. నిన్నింతలా బాధపెట్టిన అతన్ని వదిలే ప్రసక్తే లేదు అంటూ అప్పటికప్పుడే ఓ ప్లాన్ వేశారు. అందులో ఆమెను కూడా చేర్చుకున్నారు. వాళ్ల మాట విని అయిష్టంగానే వాళ్ళు చెప్పినట్లు చేయడానికి తలూపింది. తర్వాతి రోజు సాయంత్రం ప్లాన్ ప్రకారం తమ్ముళ్ళిద్దరూ వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్లారు. అతన్ని పక్కకు తీసుకెళ్లి బావా అంటూ ఆప్యాయంగా పిలిచారు. ఆ పిలుపు విని వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు. ఇలా పిలిచారేంటని ఆశ్చర్యపోతున్నావా? అవును బావా, మాకు మీ ప్రేమ విషయం తెలిసిపోయింది. కానీ ఏం చేస్తాం, నీకు వేరే అమ్మాయితో పెళ్లైపోయింది. ఇక నిన్ను బావగా చూసుకునే అవకాశం మాకు లేదు. అప్పటి వరకు మనసులో ఎంతో భారంగా అనిపించిన వెంకటేశ్వరరావుకు వాళ్లతో మాట్లాడటం ఒకంత ఓదార్పులా అనిపించింది. సరే బావా, నీ పెళ్లి మా అక్కతో అయ్యుంటే భారీ పార్టీ ఇచ్చేవాళ్నే కదా. అలా జరగలేదు కాబట్టి చిన్న పార్టీ అయినా ఇవ్వాల్సిందే అన్నారు. వెంకటేశ్వరరావు తప్పకుండా ఇస్తానన్నాడు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెళదాంరా అంటూ అతన్ని బైక్ పై తీసుకెళ్లారు. ఇలా కొంత దూరం వెళ్లిన తర్వాత దారిలో బైక్ ఆపమన్నాడు. వాళ్ళిద్దరూ వెంకటేశ్వరరావుకు షాక్ ఇచ్చారు. బావా, నీకో జలక్, నిన్ను తీసుకెళ్తున్నది మందు పార్టీ కోసం కాదు. మా చెల్లి చివరిసారిగా నీతో మాట్లాడాలనుంది అంది. అందుకే పార్టీ అని వంక పెట్టాం అన్నాడు చిన్న తమ్ముడు శ్రీను. పోనీలే, చివరిసారిగా వెంకటలక్ష్మిని చూసినట్లు మాట్లాడినట్లు అవుతుందనుకున్నాడు వెంకటేశ్వరరావు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బైక్ ఆపారు. వాళ్ళలా బైక్ దిగగానే వెంకటలక్ష్మి అక్కడ ప్రత్యక్షమైంది. వాళ్ళిద్దరిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు తమ్ముళ్ళిద్దరు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం ఊగిసలాడింది. తర్వాత వెంకటలక్ష్మి మాట్లాడింది. ఎందుకిలా చేశావు? మనిద్దరం పెళ్లి చేసుకుందామని ఎన్నో కలలు గన్నాం. నువ్వు లేక నేను, నేను లేక నువ్వు బతకగలమా? నువ్వు లేని జీవితం వ్యర్థం.
నాకు క్షణం కూడా బతకాలనిపించట్లేదు. మనకు కలిసి జీవించే అవకాశం ఎలాగూ లేదు. అందుకే కలిసి చనిపోదాం అంటూ ఏడ్చేసింది. వెంకటేశ్వరరావు హృదయం కరిగిపోయింది. కళ్ల ముందు కన్నీళ్లు పెడుతున్న వెంకటలక్ష్మిని చూసి తట్టుకోలేకపోయాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? కలిసి చావడం నీకిష్టం లేదంటే చెప్పు, నేనే చేస్తాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె మాటలు అతని హృదయాన్ని రంపపు కోత కోశాయి. అప్పటికి ఆమెకు అన్యాయం చేసినట్లు ఫీల్ అవుతున్న వెంకటేశ్వరరావు హృదయం మరింత బరువెక్కింది. తన కోసం చావడానికి సిద్ధమైన ఆమె కోసం తాను చావడమే కరెక్ట్ అనుకున్నాడు. అవును, నువ్వన్నదే నిజం. విడివిడిగా మనం బతకలేం. అందుకే కలిసి చచ్చిపోదాం. అప్పటికే పురుగుల మందు డబ్బా, కూల్ డ్రింక్స్ రెడీగా ఉంచిన వెంకటలక్ష్మి వెంటనే పురుగుల మందును 2 కూల్ డ్రింక్స్ లో కలిపింది. ఇద్దరూ తాగబోతుంటే వెంకటేశ్వరరావు ఆమెను అడ్డుకున్నాడు. నీకంటే ముందు నేనే తాగి చనిపోతాను. ఎందుకంటే నువ్వు తాగి చనిపోతుంటే ఆ దృశ్యాన్ని నేను చూడలేను అన్నాడు. తనకు కావాల్సింది కూడా అదే కదా అని మనసులో అనుకున్న వెంకటలక్ష్మి అతనిపై ఎక్కడలేని ప్రేమ వలకపోసింది. గబగబా తన కూల్ డ్రింకును తాగేశాడు వెంకటేశ్వరరావు. అతడు తాగిన తర్వాత వెంకటలక్ష్మి తన కూల్ డ్రింకును విసిరి కొట్టింది. అతను షాక్ అయ్యాడు. ఏంటలా చూస్తున్నావు? నా కోసం మీ పెద్దవాళ్లను ఒప్పించలేకపోయావు. అలాంటి నీకోసం నేనెలా చస్తాననుకున్నావు? నీ దారిన నువ్వు పెళ్లి చేసుకుంటే నా గతేం కావాలి ఆలోచించావా? లేదే. మరి నేనెందుకు నీ గురించి ఆలోచించాలి? త్వరలో నాకు గవర్నమెంట్ జాబ్ రాబోతోంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరో ఒకరు వస్తారు. నీలా ప్రేయస్కి అన్యాయం చేసేవాళ్ళకి ఈ భూమిపై బ్రతికే హక్కే లేదు. అందుకే నీకీ మరణశాసనం లిఖించా. ఇక నిన్ను కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. నీ చావు నువ్వు చావు అంటూ అతను అక్కడే వదిలేసి పారిపోయింది వెంకటలక్ష్మి. వెంకటేశ్వరరావుకు మతిపోయినంత పనైంది. ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. పురుగుల మందు వెంటనే రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఏం కాదులే అనుకుంటూ ఆ రాత్రి ఇంటికి చేరాడు. బయట జరిగిందేది ఇంట్లో వాళ్లకు చెప్పకూడదనుకున్నాడు. వెంకటలక్ష్మి ఆమె తమ్ముళ్ళు చేసిన మోసాన్ని బయటపెట్టి ఆమెను ఇబ్బంది పెట్టకూడదనుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళాక అతనికి కడుపు నొప్పి వచ్చి వాంతులయ్యాయి. నొప్పి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. వెంకటలక్ష్మి తమ్ముళ్ళు పార్టీ కోసం తమ కొడుకును బయటకు తీసుకెళ్లినట్లు వెంకటేశ్వర అమ్మా నాన్నలకు తర్వాత రోజు తెలిసిందే. వాళ్ళిద్దరిపై అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అసలు నిజం బయటపడి వెంకటలక్ష్మి ఆమె తమ్ముళ్ళు కటకటాల పాలయ్యారు. ఇలా తనను వివాహం చేసుకోకుండా పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్న ప్రియుడిపై వెంకటలక్ష్మి ప్రతీకారం తీర్చుకుంది. తనను కాదని వేరే పెళ్లి ఎలా చేసుకున్నామని బెదిరించి ప్రియుడిని ఆత్మహత్యకు ప్రేరేపించి అతని చావుకు కారణమైంది. ఈ ఘాతుకానికి పాల్పడినందుకు ఆమె జైలు పాలైంది. వెంకటలక్ష్మి విషయంలో వెంకటేశ్వరరావు చేసింది తప్పే. పరిస్థితులు అతనితో అలా చేయించాయి. వెంకటలక్ష్మి అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నించి ఉంటే కొన్నాళ్ల తర్వాత ఇద్దరు సంతోషంగా జీవించేవాళ్లే. కోపాల్ని కష్టాల్ని కంట్రోల్ చేసుకోగలిగే మనం ప్రేమను కూడా నియంత్రించుకోగలగాలి. అంతేగాని ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా తీయడం కరెక్ట్ కాదంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి